వెల్కమ్ టు కంచెల టీవీ స్పీ న్యూస్. నేను అంజలి. పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా యూత్ ఫోర్స్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో నరసరావుపేట అరండల్పేటలోని విజయ బ్లడ్ బ్యాంక్ లో భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాగ్దేవి విద్యా సంస్థల సెక్రటరీ రాయల శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఈఈవై ఏడుకొండలు రోటరీ క్లబ్ అధ్యక్షులు అచ్యుత్ హాజరై రక్తదానం చేసిన అభిమానులను యువతను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చిరంజీవి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో నిలిచారని కొనియాడారు. సినిమా రంగానికే పరిమితం కాకుండా అభిమానులను సేవాపదం వైపు నడిపిస్తూ రక్తదానం, నేత్రదానం వంటి మహత్తర కార్యక్రమాలతో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామ కావూరు రోడ్డులో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో దుండగులు పట్టపగలే చోరీకి తెగబడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి లోపల ప్రవేశించిన దొంగలు గర్భగుడిలోని రాగి శటగోపం, ఇత్తడి దీపారాధన కుందులు, పూజా ప్లేట్లతో పాటు మైక్ సెట్, యాంప్లిఫైర్ను అపహరించుకుపోయారు. శుక్రవారం సాయంత్రం పూజారి ఆలయానికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ ఘటన వెలుగు చూసింది. ఆలయ కమిటీ అధ్యక్షులు కాట్రు శ్రీనివాసరావు అందించిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తుళ్లూరులో 100 ఏళ్ల చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన పురాతన శివాలయాల జీర్ణోద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో రాష్ట్ర మంత్రి నారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో గ్రామస్తులు చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. తుళ్లూరులోని గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణంతో పాటు బాలకోటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలూరిపేట రూరల్ మండలం తాతపూడి గ్రామ వాస్తవ్యులు మారెళ్ల శ్రీనివాస్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యదర్శి మారెళ్ల అప్పారావు అన్నయ్య కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుక నరసరావుపేట పట్టణంలోని ఏఐ కన్వెన్షన్లో జరిగింది. ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు చందన అభిరుఫ్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో ఉన్న బి కన్వెన్షన్లో అన్నదాసు వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బాపట్ల మండలం పుండ్ల గ్రామంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నమోదు కాని వారి వివరాలపై తహసీల్దార్ సలీమా విచారణ చేపట్టారు. గ్రామంలో నోటీసులు అందుకున్న 133 మంది నుండి సంబంధిత ఆధారాలు, వివరాలను అధికారులు సేకరించారు. ఓటర్ల జాబితాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చర్యలు తీసుకోవడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తహసీల్దార్ సలీమా తెలిపారు. మెగాస్టార్ పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకొని రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ అన్నారు. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విన్నకోట సురేష్ మాట్లాడుతూ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను అభిమానులు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు కర్లపాలెం మండలంలోని వివిధ హోటళ్లు, లాడ్జిలు, గెస్ట్ హౌస్లలో కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లు, లాడ్జిలు, అతిథి నివాస గృహాల్లో బస చేస్తున్న వారి వివరాలు నమోదు చేసి రిజిస్టర్లను పోలీసులు పరిశీలించారు. సందర్శకుల గుర్తింపు వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాన్ని తనిఖీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తుల సంచారం గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హోటల్, లాడ్జ్, గెస్ట్ హౌస్ నిర్వాహకులకు ఎస్ఐ సూచించారు. యువతకు స్ఫూర్తి ఆలే నరేంద్ర అని పద్మశాలి క్షత్రియ పరిషత్ జాతీయ అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ కొసనం శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి పద్మశాలి ముద్దుబిడ్డ ఆలే నరేంద్ర 80వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి పెద్దకోనేరు వద్ద గల పద్మశాలి క్షత్రియ పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కొసనం శ్రీనివాసరావు పాల్గొని ఆలే నరేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకొని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలే నరేంద్ర యువతకు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన త్రాగునీటిని ఇంటింటికి అందించాలనే లక్ష్యంతో 240 కోట్ల భారీ తాగునీటి పథకాన్ని చేపడుతోంది. వినుకొండ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ పథకం అమలుతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులకు శాశ్వతంగా పరిష్కారం నిర్వహించబడనుంది. ఈ ప్రతిష్టాత్మక పథకానికి ఆగస్టు 23న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.